నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, మీరు చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో శ్రీ వసాపుర వెంకటేశ్వరుని ఆలయం గురించి ప్రతిదీ డీటెయిల్గా చెప్పబడింది, సో మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు మనం చూసే చిత్రాలు పురాతన ఆలయమైన శ్రీ వసాపుర వెంకటేశ్వరుని ఆలయం. ఇవి 15 సంవత్సరాల క్రితం నాటి. ఇక వివరాల్లోకి వెళితే, చోళరాజుల కాలం నాటి ఈ ఆలయానికి దాదాపు 850 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంతో పాటు శ్రీ అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కూడా ఒకేసారి నిర్మాణం ప్రారంభించారు. అదీ కాక ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ఈ ఆలయానికి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే దర్శనార్థం వచ్చారని ఈ ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ పురాతన ఆలయాన్ని రుద్రవరం తిరుమలగా పిలిచేవారు. ఈ ఆలయం దేవస్థాన స్థలంలో నిర్మించబడినది. ఒకప్పుడు చోళుల రాజ్యం తరువాత శిథిలావస్థకు చేరిన ఈ ఆలయానికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి 2016లో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయం పూర్తి కావడానికి దాదాపు 5 సంవత్సరాల సమయం పట్టింది. ఈ ఆలయాన్ని 21 మే 2022లో పూర్తి చేశారు. భక్తుల చందాలతో మరియు దాతల సహాయాలతో గుడిని పూర్తి చేశారు. ఈ ఆలయానికి 5 ముఖ్య కార్యకర్తలు మరియు 200 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. ఇక్కడి భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి వారం దర్శనానికై వస్తూ ఉంటారు. అలా చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత కాలినడకన ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుతుండగానే తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. అదీ కాక ఈ ఆలయం చుట్టుపక్కల ప్రముఖమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉండటం విశేషం. ఆ ఆలయాలు శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు దుర్వి నరసింహస్వామి ఆలయాలు ఆకట్టుకుంటాయి. శ్రీ వసాపుర వెంకటేశ్వర ఆలయం నందు విశేష పూజలు, అష్టోత్తరం, అభిషేకం మరియు అర్చనలు ఎల్లప్పుడూ జరుగుతాయి. ఈ ఆలయంలో రథసప్తమి, కార్తీక మాసం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నాడు విశేష పూజలు జరుగుతాయి. అదీ కాక ఈ ఆలయం నిర్మాణ వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణం మరియు రథయాత్ర జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో భక్తులు కళ్యాణం చేసుకునే సదుపాయం కూడా ఉన్నది. ఈ ఆలయంలో ఈశ్వరుడు మరియు హనుమంతుడు కూడా కొలువై ఉంటారు. శివరాత్రి నాడు శివయ్యకు అభిషేకాలతో మరియు కళ్యాణాలతో విశేష పూజలు జరుగుతాయి. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలోని రథయాత్ర జరుగుతుంది. ప్రతి శనివారం ఉదయం ఆ శ్రీనివాసునికి కుంకుమార్చనలు జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రతి శనివారం సుమారు 10,000కు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ వసాపుర వెంకటేశ్వరుని ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. ఆ శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ఈ 21 బలిపీఠాలు బలికి ఆహారంగా నిలుస్తాయి. ప్రతిరోజు వాటి మీద ప్రసాదాలు పెడుతూ ఉంటారు. అవి పక్షులకు ఆహారంగా నిలుస్తాయి. ప్రతి శనివారం ఈ ఆలయంలో ఉదయం 7:30 కుంకుమార్చనలు జరుగుతాయి. ఈ ఆలయంలో విగ్రహాలను మన ఆళ్లగడ్డలో శ్రీ శివశంకర ఆచార్య శిల్పకళా మందిరం నుంచి తెప్పించారు. ఇక స్వామివారి రాయి తలమంచుపట్నం నుంచి తీసుకొచ్చారు. ఈ ఆలయం చుట్టూ కొండలలో
మరియు పచ్చని పొలాల్లో ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి ఒక విశేషం ఉంది. ప్రతిరోజు శ్రీవారి విగ్రహంపై ఆ సూర్య భగవానుని కిరణాలు స్వామి విగ్రహంపై పడతాయి. సుమారు ఉదయం 7 గంటలకు ఆ శ్రీనివాసుని నుదిట సూర్యకిరణాలు అలంకారంగా నిలుస్తాయి. అలాగే ఈ ఆలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి భక్తులు వారికి తోచిన విరాళం ఇస్తుంటారు. ఇక ఆలయ సమయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మరియు తిరిగి సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు ఉంటుంది. అదీకాక ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం 5:30 నుండి 8:30 వరకు ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహానికి అర్ధనారీశ్వరుని రూపం వస్తుంది. అలాగే ముఖ్య ఆలయంలో శ్రీవారి విగ్రహానికి ఆ సూర్య భగవానుడి కిరణాలతో కిరీటంగా నిలుస్తాయి. ఈ ఆలయం రుద్రవరం మండలమైన కొండమాయపల్లి పంచాయత్లో వెలగాలపల్లి పొలిమేరలో వెలిసిన శ్రీ వసాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో ఆ శ్రీనివాసునికి మహామంగళహారతితో రోజు ముగుస్తుంది. हरे हरे शंभु 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 महादेवा शंभु 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 महादेवा हरे शंभु 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 महादेवा शंभु शंभु. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు చేసే లైక్స్, షేర్, కామెంట్ మాకెంతో ప్రోత్సాహాన్ని తెస్తుంది. संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूरगौरं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. हरे शंभु 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 महादेवा शंभु. And do subscribe the channel for more content. Thank you. Signing off. See you soon with another video.